మన దగ్గర 2 ఆమ్ల ద్రావణాలున్నాయని అనుకుందాం. ఆ రెండింటిలోనూ సమాన సంఖ్యలో అంటే 10 చొప్పున హైడ్రోజన్ అయాన్లు ఉన్నాయి. అయితే ఈ 2 ద్రావణాల యొక్క ఆమ్ల స్వభావం ఒకేలా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఒక ద్రావణం యొక్క ఆమ్ల స్వభావం కేవలం అయాన్ల సంఖ్యపైనే కాకుండా ఆ అయాన్లు ఎంత పరిమాణమున్న ద్రావణంలో కరిగి ఉన్నాయి అనే అంశంపై అంటే ద్రావణం యొక్క ఘన పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. ఈ వీడియోలో మనం ఒక ద్రావణం యొక్క బలం ఆ ద్రావణంలోని అయాన్ల గాఢత మీద ఎలా ఆధారపడి ఉంటుందో తెలుసుకుందాం. ఇక్కడ అయాన్ల గాఢత అంటే నిర్ణీత ఘనపరిమాణం గల ద్రావణంలో ఉన్నటువంటి H+ అయాన్ల పరిమాణం. సరే, మనం ఈ విషయాలను ఒక ఉదాహరణ ద్వారా వివరంగా తెలుసుకుందాం. మొదట ఆమ్ల ద్రావణాలతో మొదలు పెడదాం. మనకు తెలుసు కదా, ఒక ద్రావణం ఆమ్ల స్వభావం కలిగి ఉండాలంటే అందులో హైడ్రోజన్ అయాన్లు అంటే H+ అయాన్స్ ఉండాలి. అయితే మన దగ్గర 3 భిన్నమైన ఆమ్ల ద్రావణాలు ఒకే మొత్తంలో H+ అయాన్లను కలిగి ఉన్నాయని అనుకోండి. దాని అర్థం ఆ 3 ఆమ్లాల్లోనూ ఆమ్ల బలం ఒకేలా ఉందని కాదు. దీని గురించి ఇంకా వివరంగా తెలుసుకోవడానికి ఒక చిన్న ప్రయోగాన్ని చేద్దాం. అందుకోసం నేను నీళ్లు ఉన్న ఒక చిన్న గ్లాసుని, ఒక బాటిల్ని మరియు ఒక ట్యాంక్ని తీసుకున్నాను. గ్లాస్లో తక్కువ నీరున్నాయి, బాటిల్లో గ్లాస్ కంటే కొన్ని ఎక్కువ నీళ్లున్నాయి. కానీ ఈ ట్యాంక్ని గమనించండి, ఇందులో గ్లాస్ మరియు బాటిల్ కంటే ఎక్కువ నీళ్లుంటాయి కదా. సరే, ఈ 3 పాత్రల్లోకి నేనిప్పుడు సమాన సంఖ్యలో గల H+ అయాన్లను కలుపుతాను. ఉదాహరణకు నేను 100 H+ అయాన్లను ఈ గ్లాసు, బాటిల్ మరియు ట్యాంక్లోకి కలిపాను అని అనుకోండి. ఇప్పుడు ఈ మూడింటిలోనూ సమాన సంఖ్యలో H+ అయాన్లున్నాయి. అయితే ఈ మూడింటిలో ఏ పాత్రలోని నీరు ఎక్కువ ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది? మొదట గ్లాస్లోని నీటి యొక్క ఆమ్ల స్వభావాన్ని పరిశీలిస్తే ఇందులో H+ అయాన్లు తక్కువ పరిమాణంలో ఉన్న నీటిలో ఉన్నాయి. అంటే ఇక్కడ అయాన్లు చాలా దగ్గరగా రద్దీగా ఉన్నాయి. దీన్నే మనం అత్యంత గాఢత గల ద్రావణం అంటే కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అని అంటాం. ఒకవేళ మీరు ఈ ద్రావణం నుండి ఒక చిన్న స్పూన్ శాంపిల్గా తీసుకుంటే అందులో మీకు చాలా ఎక్కువ సంఖ్యలో H+ అయాన్లు కనిపిస్తాయి. అందుకే ఇది ఎక్కువ ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ విధంగా తక్కువ ఘనపరిమాణం ఉన్న ద్రావణంలో ఎక్కువ H+ అయాన్లుంటే ఆ ద్రావణాన్ని మనం ఎక్కువ గాఢత కలిగిన ద్రావణం అంటే కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అని అంటాము. ఇప్పుడు బాటిల్లోని నీటిని పరిశీలిస్తే ఇందులో కూడా 100 H+ అయాన్లు ఉన్నాయి. అయితే ఈ 100 H+ అయాన్లు ఎక్కువ ఘనపరిమాణం గల నీటిలో విస్తరించున్నాయి. అంటే ఇక్కడ అయాన్ల మధ్య దూరం ఎక్కువగా ఉంది. దీన్ని మనం విలీన ద్రావణం అంటే డైల్యూటెడ్ సొల్యూషన్ లేదా తక్కువ గాఢత గల ద్రావణం అని అంటాము. మీరు ఇందులో నుండి ఒక స్పూన్ శాంపిల్ తీసుకుంటే అందులో మీకు తక్కువ సంఖ్యలో H+ అయాన్లు కనిపిస్తాయి. అందుకే ఈ బాటిల్లోని ద్రావణం యొక్క ఆమ్ల స్వభావం గ్లాసులోని ద్రావణంతో పోల్చితే తక్కువగా ఉంటుంది. సరే, ఇప్పుడు ట్యాంక్లోని నీటిని పరిశీలిస్తే ఇందులో కూడా 100 H+ అయాన్లు ఉన్నాయి. అయితే ఈ 100 H+ అయాన్లు చాలా ఎక్కువ ఘనపరిమాణం గల నీటిలో విస్తరించున్నాయి. అంటే ఇక్కడ అయాన్ల మధ్య దూరం చాలా ఎక్కువగా ఉంది. దీన్ని మనం పూర్తి విలీన ద్రావణం అంటే హైలీ డైల్యూటెడ్ సొల్యూషన్ లేదా చాలా తక్కువ గాఢత గల ద్రావణం అని అంటాం. మీరు ఇందులో నుండి కూడా ఒక స్పూన్ ద్రావణంను శాంపిల్గా తీసుకుంటే ఇందులో మీకు చాలా తక్కువ సంఖ్యలో H+ అయాన్లు కనిపిస్తాయి. అందుకే ఈ ట్యాంక్లోని ద్రావణం యొక్క ఆమ్ల స్వభావం గ్లాసు మరియు బాటిల్లోని ద్రావణంతో పోల్చితే చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇదే విషయాన్ని చక్కెర నీటి ఉదాహరణతో కూడా అర్థం చేసుకోవచ్చు. ఒక స్పూన్ చక్కెరను మనం ఈ గ్లాస్ నీటిలో కలిపితే అది చాలా తీయగా ఉంటుంది. ఎందుకంటే అది గాఢంగా ఉంటుంది కాబట్టి.
అదే స్పూన్ చక్కెరను మనం ఈ బాటిల్ నీటిలో కలిపితే ఇందులోని నీరు గ్లాస్లోని నీటి అంత తీయగా ఉండదు. ఎందుకంటే అది విలీనం అంటే డైల్యూటెడ్ అయిపోయింది. అదేవిధంగా మనం ఆ స్పూన్ చక్కెరను ఈ ట్యాంక్ నీటిలో కలిపితే ఈ నీటిలో మనకసలు తీపి తెలియదు. ఎందుకంటే ఇక్కడ చక్కెర చాలా విలీనం అంటే హైలీ డైల్యూటెడ్ అయిపోయింది కాబట్టి. దీనివల్ల మనకేం అర్థమవుతోంది? ఇక్కడ చక్కెర పరిమాణం ఒక్కటే అయినా నీటి ఘన పరిమాణం మారడం వల్ల దాని రుచిలో తీవ్రత మారుతోంది. ఆమ్లాల విషయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఒక ద్రావణం యొక్క ఆమ్ల బలం అంటే ఎసిడిక్ స్ట్రెంగ్త్ కేవలం అందులో ఉన్న అయాన్ల సంఖ్య మీద మాత్రమే కాదు, ఆ అయాన్లు ఎంత ఘన పరిమాణంలో కరిగి ఉన్నాయనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ద్రావణంలో హైడ్రోజన్ అయాన్ల గాఢత ఎక్కువగా ఉంటే ఆ ద్రావణం ఎక్కువ ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఒకవేళ హైడ్రోజన్ అయాన్ల గాఢత తగ్గితే ఆ ద్రావణం యొక్క ఆమ్ల స్వభావం కూడా తగ్గుతుంది. అంటే ఆమ్ల బలం మరియు గాఢత మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంది. గాఢత పెరిగితే బలం పెరుగుతుంది, గాఢత తగ్గితే బలం తగ్గుతుంది. కాబట్టి ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం? ఒక ద్రావణం యొక్క ఆమ్ల స్వభావం కేవలం అందులో ఉన్న అయాన్ల సంఖ్యపైనే కాకుండా ఆ అయాన్లు ఎంత ఘన పరిమాణం ఉన్న ద్రావణంలో కరిగి ఉన్నాయనే అంశంపై ఆధారపడి ఉంటుంది. దీన్నే హెచ్ ప్లస్ అయాన్ల గాఢత కాన్సంట్రేషన్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్ అని అంటారు. ఒక ద్రావణంలో హెచ్ ప్లస్ అయాన్ల గాఢత పెరిగితే ఆ ద్రావణం యొక్క ఆమ్ల స్వభావం పెరుగుతుంది. అదే ఆ ద్రావణంలో హెచ్ ప్లస్ అయాన్ల గాఢత తగ్గితే ఆ ద్రావణం యొక్క ఆమ్ల స్వభావం తగ్గుతుంది. ఇప్పుడు మనం ఒకే ఘన పరిమాణం కలిగిన ద్రావణంలోకి వేరువేరు పరిమాణంలో గల హెచ్ ప్లస్ అయాన్లను కలిపితే ఆ ద్రావణాల యొక్క ఆమ్ల స్వభావాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఇప్పుడు నేను ఒకే ఘన పరిమాణం గల నీరు ఉన్న ఈ 2 గ్లాసులలో ఒక గ్లాసులోకి 100 హెచ్ ప్లస్ అయాన్లను, ఇంకో గ్లాసులోకి 50 హెచ్ ప్లస్ అయాన్లను కలిపినట్లయితే వీటిలో ఏ గ్లాసులోని ద్రావణం అధిక గాఢత కలిగి ఉంటుంది? మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. సరే, మీరు కూడా ట్రై చేశారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఈ 2 గ్లాసుల్లోనూ ఒకే ఘన పరిమాణం గల నీరుంది. అయితే ఈ మొదటి గ్లాసులోకి 100 హెచ్ ప్లస్ అయాన్లను కలిపాను కాబట్టి ఇది ఎక్కువ హెచ్ ప్లస్ అయాన్లను కలిగి ఉంది. కనుక ఈ గ్లాసులోని ద్రావణం ఎక్కువ గాఢతని కలిగి ఉంటుంది. అంటే ఈ ద్రావణం 50 హెచ్ ప్లస్ అయాన్లను కలిగి ఉన్న ఈ గ్లాసులోని ద్రావణం కంటే ఎక్కువ ఆమ్ల స్వభావాన్ని మరియు ఎక్కువ గాఢతను కలిగి ఉంటుంది. ఇప్పటి వరకు మనం ఆమ్లాల గురించి మాట్లాడుకున్నాం. మరి క్షారాలు, బేసిస్ పరిస్థితి ఏంటి? క్షార ద్రావణం యొక్క బలం కూడా ఇదే విధంగా ఉంటుంది. కాకపోతే క్షారాల విషయంలో మనం హైడ్రాక్సైడ్ అయాన్లు అంటే OH మైనస్ అయాన్ల గురించి మాట్లాడతాము. అంటే ఒక ద్రావణం ఎంత ఎక్కువ క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది అనేది అందులో ఉన్న OH మైనస్ అయాన్ల గాఢత మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ OH మైనస్ అయాన్ల గాఢత ఎక్కువగా ఉంటే ఆ ద్రావణం బలమైన క్షారంగా ఉంటుంది. ఒకవేళ ఘన పరిమాణాన్ని పెంచి ద్రావణాన్ని విలీనం చేస్తే గాఢత తగ్గి అది తక్కువ క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. సరే, ఇప్పుడు మనం ఒక ప్రశ్నకి సమాధానం చెప్పడానికి ప్రయత్నిద్దాం. ఒక రసాయన చర్య జరిగిన తర్వాత ఒక క్షార ద్రావణం మరింత ఎక్కువ క్షార స్వభావాన్ని పొందింది. అప్పుడు ఆ ద్రావణంలోని OH మైనస్ అయాన్ల గాఢత ఏమవుతుంది? మనం ఇప్పుడు నేర్చుకున్నాం కదా, క్షార బలం లేదా స్వభావం అనేది OH మైనస్ గాఢతకు నేరుగా సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి మనకిచ్చిన ప్రశ్నలో ద్రావణం మరింత క్షారంగా మారింది లేదా ఎక్కువ క్షార స్వభావాన్ని పొందింది అంటే ఖచ్చితంగా అందులో OH మైనస్ అయాన్ల గాఢత పెరిగింది అని అర్థం. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, క్షార స్వభావం పెరిగితే OH మైనస్ అయాన్ల గాఢత పెరుగుతుంది. అదే క్షార స్వభావం తగ్గితే OH మైనస్ అయాన్ల గాఢత తగ్గుతుంది. సరే, ఇప్పుడు మనం ఇంకొక ఉదాహరణను చూద్దాం.
ఒక ద్రావణంలో H+ అయాన్ల గాఢత తగ్గింది. అప్పుడు ఆ ద్రావణం యొక్క ఆమ్ల బలం ఏమవుతుంది? ఒక ద్రావణంలో H+ అయాన్ల గాఢత తగ్గడం అంటే ఆ ద్రావణం తన ఆమ్ల స్వభావాన్ని కోల్పోతోంది అని అర్థం. అంటే ఆ ద్రావణం తక్కువ ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ వీడియో యొక్క సారాంశం ఏంటంటే, ఆమ్ల ద్రావణం యొక్క బలం అనేది H+ అయాన్ల గాఢత మీద ఆధారపడి ఉంటుంది. క్షార ద్రావణం యొక్క బలం అనేది OH- అయాన్ల గాఢత మీద ఆధారపడి ఉంటుంది. గాఢత పెరిగితే ద్రావణం యొక్క బలం పెరుగుతుంది, గాఢత తగ్గితే బలం తగ్గుతుంది. గుర్తుంచుకోండి, గాఢత అంటే కేవలం అయాన్ల సంఖ్య మాత్రమే కాదు, ఒక నిర్ణీత ఘనపరిమాణంలో ఎన్ని అయాన్లున్నాయనేదే ముఖ్యం. తక్కువ నీటిలో ఎక్కువ అయాన్లుంటే అది గాఢ ద్రావణం, కాన్సంట్రేట్ సొల్యూషన్. ఎక్కువ నీటిలో తక్కువ అయాన్లుంటే అది విలీన ద్రావణం, డైల్యూట్ సొల్యూషన్.